జనం అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్నాడు. ఇంటి పనుల వసూల్లో చేతివాటం చూపించాడు. పంచాయతీకి వసూలు కావలసిన హౌస్ ట్యాక్స్ను దోచుకున్నాడు. పన్నుల రూపంలో జనం దగ్గర నుంచి వేల రూపాయలు వసూలు చేసి నకిలీ రసీదులిచ్చి చేతులు దులుపుకున్నాడు. వందల కుటుంబాల నుంచి లక్షలు సొమ్ము చేసుకుని పంచాయతీ సెక్రటరీ ఉడాయించాడు. వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు. కంప్లైంట్స్ 3 ఇచ్చారు కదండి. 2-3 సార్లు మాకు ఇమ్మర్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అప్పుడు కూడా ఆ కన్సర్న్ ఎవరి మీద అయితే కంప్లైంట్ ఉందో వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదమూసిడివాడ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి ఇంటి పనుల పేరుతోటి భారీ మొత్తంలో వసూలుకు పాల్పడ్డ సంగతి ఆలస్యంగా వెలుగు చూస్తుంది. గత కొంతకాలంగా పంచాయతీ సెక్రటరీ ఇంటి పనుల విషయంలో చేతివాటం చూపించాడని అధికారులు తేరుకునేసరికి అంతా అయిపోయింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి సుమారుగా 150 గృహాలకు సంబంధించి ఇంటి పనుల విషయంలో పెద్ద మొత్తంలో సెక్రటరీ జనం దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బుకు ఫేక్ రిసిప్ట్లు ఇచ్చినట్టు అధికారులు తెలుసుకుని అవాక్యారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను జమ చేసేందుకు వెళ్లిన జనానికి గత ఏడాది అంటే 2024-25 పన్ను చెల్లించలేదంటూ సిబ్బంది చెప్పడంతో లబ్బోదిబ్బం అంటున్నారు. తాము గతేడాది పన్ను చెల్లించిన రసీదులు నకిలీవిగా తేలడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో పంచాయతీ ఫండ్స్ దుర్వినియోగం అయ్యేవనేది కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ని ఎంక్వైరీ చేయడం కోసం ఎస్రాయవరం మండలం నుండి డిప్యూటీ ఎంపీడీఓగా నేను, పరవాడ మండల డిప్యూటీ ఎంపీడీఓ గారు మల్లికార్జున గారు వచ్చాము. కంప్లైంట్ ఇచ్చిన వారు గ్రామ ప్రజలు, మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ హాజరయ్యారండి. అయితే ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో గత పంచాయతీ సెక్రటరీ వారు రామకృష్ణ గారు మన వైపు నుంచి సమాచారం అందించినా సరే ఈ ఎంక్వైరీకి హాజరు కాలేదు. ఇంటి పన్నుల వసూళ్లకు సంబంధించి పన్ను రసీదు ఒకటి, దానికి సంబంధించిన పేమెంట్ ఎక్కువ తీసుకున్నారనేది కొంతమంది కంప్లైంట్ చేశారు రిటన్గా. ఈ వివరాలన్నింటినీ కూడా మేము ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి జిల్లా ఉన్నతాధికారులకి సబ్మిట్ చేస్తాం. నేను గతంలో అక్టోబర్ 8వ తారీఖున, అక్టోబర్ 12వ తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చానండి. నాకు మా గ్రామంలో ఇలాగా అవినీతి జరుగుతుందండి, నాకు మొత్తం సమాచార చట్ట హక్కు ప్రకారం నాకు డేటా ఇవ్వండి అని నేను అడగడం జరిగింది. కానీ అధికారులు ఎటువంటిగా స్పందించలేదు. మళ్ళీ 12వ నెల 8వ తారీఖున మళ్ళీ నాకు ఇలా యాక్షన్ తీసుకోలేదని మళ్ళీ నేను కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు కూడా నాకు ఎంపీడీఓ గారికి ఇచ్చాను, డిపిఓ గారికి ఇచ్చాను. ఇప్పటికీ కూడా నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మళ్ళీ డిసెంబర్ 23వ తారీఖున ప్రజా దర్బార్లో పీజీఆర్ఎస్లోని కలెక్టరేట్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. నాకు ఈ రోజుకి వచ్చి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు, కంప్లైంట్కి ఆన్సర్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు చేసినా సరే ఈ మా పంచాయతీలో ఉన్న రికార్డు తీయడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదండి. గత 8 నెలలుగా ఒక సెక్రటరీ గారు వెళ్ళిపోయారు అంటున్నారు, ఆయన రికార్డు హ్యాండ్ అవుట్ చేయట్లేదు అంటున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 3 సెక్రటరీలు వచ్చారు. మాకు 3 సెక్రటరీలు ఒక్కొక్కరు 3 మంత్స్ చేశారు. ప్రజెంట్ ఒక ఆయన జానకి గారు ఉన్నారు. వాళ్ళకి కూడా కనీసం డేటా ఇవ్వకుండా పంచాయతీ ఆఫీస్లోకి వచ్చి ఏదో నామమాత్రంగా కూర్చోబెట్టి పంపించేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేది మా ప్రజల డబ్బులే శాలరీగా, కానీ వచ్చి కూర్చోబెట్టి ఎటువంటి అధికారం ఇవ్వకుండా, ఎటువంటి ఛార్జ్ ఇవ్వకుండా తీసుకొచ్చి కూర్చోబెట్టి వెళ్ళిపోవడానికి మండలంలో ఎంత సపోర్ట్ ఉందో మరి ఆ
కలెక్టర్ ఆదేశాలతోటి డిపిఓ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ పెదమూసిడివాడ పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని, గతంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని తెలిపారు. 2019 ఫిబ్రవరి 16న గండివానపాలెం గ్రామంలో 5 లక్షల గ్రాంట్ అని చెప్పేసి నాకు వర్క్ ఇచ్చి ఉన్నారు. అప్పుడు గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ వారు. అప్పుడు రోడ్డు వేసిన తర్వాత ఏఈ గారు, ఈ రోడ్డు ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత 4 లక్షల రూపాయలుగా కాస్ట్ వాల్యూ తేల్చారు. 4 లక్షల రూపాయల బిల్లు తర్వాత ప్రభుత్వం మారిన తదుపరి ఈ గత ప్రభుత్వంలో బిల్లు ఇవ్వకపోగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జియో ఏదో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రిలీజ్ చేశారు. ఆ జియో కాపీ పట్టుకెళ్ళి ఎండి గారితో మాట్లాడితే అక్టోబర్లో మాకు విత్ హెల్డ్ అమౌంట్ అని చెప్పేసి 50,000 రూపాయలు 796 రూపాయలు ఇవ్వటం జరిగింది. అయితే విత్ హెల్డ్ అమౌంట్ ఇస్తున్నారు కదా మీరు, మిగతా 3,50,000 రూపాయలు ఇవ్వండి అని నేను ఎండి గారిని అడిగితే అది ముందు ఇచ్చేశారు అని చెప్పడం జరిగింది. దీనిపై ఎంక్వైరీ చేసి తగు చర్య తీసుకోవాలని, నా డబ్బులు రాలేదన్న ఉద్దేశంతో నేను ఇది వరకు ఎండిఓ గారికి 2 లెటర్లు ఇచ్చున్నాను. తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి గండి బాబ్జీ గారి ద్వారా 2 లెటర్లు ఇచ్చున్నాను, దరఖాస్తులు ఇస్తున్నాను. పంచకాల రమేష్ బాబు గారి ద్వారా 2 లెటర్లు ఇస్తున్నాను. పెదమూసిడివాడ గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీగా పనిచేసినటువంటి రామకృష్ణ గారు ప్రజల వద్ద నుండి ఇంటి పన్నులు వసూలు చేస్తానని చెప్పి వసూలు చేసి రిసిప్ట్లు తక్కువ అమౌంట్ కి ఎక్కువ అమౌంట్ వారి దగ్గర నుంచి తీసుకొని తక్కువ అమౌంట్ రిసిప్ట్ ఇచ్చి, ఆ రిసిప్ట్ ఇచ్చినటువంటి అమౌంట్ ను కూడా పంచాయతీలో జమ చేయలేదు, లెక్కల్లో చూపించకుండా. దానిపైన మా గ్రామస్తులు ఫిర్యాదు చేసి ఉన్నారు డిపిఓ గారికి. డిపిఓ గారు ఈరోజు పరవాడ మండల ఎంపీడీఓ గారిని, డిప్యూటీ ఎంపీడీఓ గారిని, అలాగే ఎస్రాయివారి ఎంపీడీఓ గారిని ఎంక్వైరీ ఆఫీసర్ గా వేయడం జరిగింది. ఈ రోజు మా పంచాయతీలో గ్రామ పెద్దల సమక్షంలో, అన్ని పార్టీలు వారి సమక్షంలో పంచాయతీ సెక్రటరీ గారి పైన, అలాగే గ్రామ సర్పంచ్ పైన కూడా నమోదైనటువంటి అభియోగాల మీద ఈ రోజు ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీలో చాలా మంది తప్పుడుగా డబ్బులు సెక్రటరీ గారు రామకృష్ణ గారు తీసుకొని, ఎక్కువ డబ్బు తీసుకొని తక్కువ అమౌంట్ కి రిసీట్లు ఇవ్వడం జరిగింది. పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని చెప్పేసి ఎంక్వైరీ ఆఫీసర్ ముందు చెప్పడం జరిగింది.